పట్టించుకొని వైకాపా ప్రభుత్వం ఆధునికీకరణ లేకనే పెద్దవాగు ప్రాజెక్టుకి భారీ గండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పెద్దవాగు ప్రాజెక్టు భద్రత నిర్వహణ విషయంలో గోదావరి బోర్డు చాలా రోజులుగా అప్రమత్తం చేస్తున్నందుకు పూర్తిస్థాయి మరమ్మతులు ఆధునీకరణకు నిధులు కేటాయించాలని పలుమార్లు లేఖలు రాసిన ఆంధ్రప్రదేశ్లో అప్పటి జగన్ ప్రభుత్వం పూర్తిగా పెడజేవని పెట్టింది. నేడు 14 గ్రామాల ప్రజలు జలదిగ్బంధానికి కారణమైన తెలంగాణ, ఏపీ నుంచి గోదావరి బోర్డు పరిధిలోకి వచ్చిన ఉమ్మడి ప్రాజెక్టులో ఇదొకటి. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టే పెద్దవాగు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించి తిరిగి ఏపీలోకి వెళ్తుంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లిలో ఈ వాగుపై 1977-78లో నాటి సీఎం జలగం వెంకటరావు హయాంలో 1.5 కోట్లతో 3 క్రస్ట్ గేట్లు, 2 తూములతో ప్రాజెక్టు నిర్మించారు. నీటి నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీలు. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పరిధిలో 2700 ఎకరాల ఆయకట్టుకు ఏపీలోని వేలేరుపాడు మండలానికి కుడి కాలువ, కుక్కనూరు మండలానికి ఎడమ కాలువ కింద నీళ్లు పారుతాయి. 2 కాలువల కింద 13,300 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు 3 గేట్లు ఒకటి పనిచేయకపోవడంతో 1989లో కట్టకు భారీ గండిపడింది. అప్పట్లో ఏపీలోని కమ్మరిగూడెం కొట్టుకుపోయింది. అల్లూరు నగర్, ఒంటిబండ, వసంతవాడ గ్రామాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో గండిపడిన చోట క్రస్ట్ గేట్ల భాగం పక్కనే రమణక్కపేట వైపు మరోసారి గురువారం గండిపడింది. ప్రాజెక్టు దుస్థితి మీద ఈనాడు పలుమార్లు కథనాలు ప్రచురించింది. 1998లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో 15 కోట్ల మరమ్మతు చేశారు. పూర్తిస్థాయి ఆధునీకరణకు 100 కోట్ల ప్రతిపాదనలు రూపొందించారు. తెలంగాణ, ఏపీలు 15:85 నిష్పత్తితో నిధులు కేటాయించాలని గోదావరి బోర్డు సమావేశంలో పలుమార్లు చర్చకొచ్చింది. 2021 ఫిబ్రవరిలో 2 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయినా ముందడుగు పడలేదు. సంబంధిత దస్త్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్లోని అప్పటి వైకాపా సర్కార్ పెడజేవని పెట్టింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం 2 కోట్లతో కొత్త క్రస్ట్ గేట్లు అమర్చింది. వాటి కేటా గ్రీజు పెట్టకపోవడం, గేట్లు సరిగ్గా ఉన్నాయా లేదా ముందస్తుగా పరిశీలించకపోవడంతో ఈ దుస్థితి దాపరించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది మార్చి 1 జరిగిన బోర్డు సమావేశంలో 2 రాష్ట్రాల ఉమ్మడి సమావేశం నిర్వహించి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. అంతలోనే వరదలకు ఆనకట్ట గండిపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ పొందడం మైనర్ల హక్కు అంటూ భార్య